ఏంటి? నా పెళ్ళాన్ని ట్రై చెయ్యి. నీ పెళ్ళాన్ని ట్రై చెయ్యాలి? నా వైఫ్ కి నువ్వు ఐ లవ్ యూ చెప్పు. మీ వైఫ్ కి నేను అవును ఐ లవ్ యూ చెప్పాలా? నువ్వు రోడ్ రోమియోవి. ఎవరు? నేనా? నా వైఫ్ లవ్ చేస్తున్నావు. ఏంటి సార్ ఇది? నేను నిజంగా నేనేనా? నాకేమైనా పిచ్చ పట్టిందా? నాకు అనుమానం అయ్యా నా పెళ్ళాం మీద. ఓహో, నా పెళ్ళాం మీద అనుమానం వచ్చింది. మీకా? అవును. మరి నన్నేం చేయమంటారు? అది నిజమో కాదో తెలుసుకోవద్దా? తెలుసుకోండి సార్. అప్పుడు కదా మనశ్శాంతి ఉంటది. నువ్వు ట్రై చేసావనుకో, నా వైఫ్ నీకు పడిందనుకో, పడితే ఏం చేస్తానంటే దాన్ని పుట్టింటికి పంపిస్తా. పడలేదనుకో నా గుండెలో పెట్టుకుంటా నా వైఫ్ దేవతని. అది కాదు సార్, ఆ, మీ వైఫ్ నేను ట్రై చేయటం ఏంటి, ఆవిడ నాకు పట్టం ఏంటి, పుట్టించి పంపించడం ఏంటి? ఏంటి సార్ ఇదంతా? నీకు వేరే భయం ఉందిలేవయ్యా. ఏంటి? ట్రై చేస్తే నా వైఫ్ నీకు పడుతున్న భయం. భయం ఎందుకు సార్? పడుద్దు ఆశ నీకు. ఆశ? అలా అంటారా? ట్రై చేస్తావా లేదా? బాగుండదు సార్, మీకు దండం పెడతాను సార్. అట్టయితే నేను ఆత్మహత్య చేసుకుంటా. ఎవరు? నేనే. ఎందుకు సార్ ఆత్మహత్య చేసుకుంటా? ఎందుకు చేసుకుంటారు సార్? నీ మీద లెటర్ రాస్తా. ఏమని? నా వైఫ్ ని ట్రై చేశాడు. ఎవరు? నేను? నా వైఫ్ ని లవ్ చేస్తున్నాడు. నేనా? అవును అని ముద్దుకిస్తా అనబడే నేను సూసైడ్ నోట్ రాసి నీ పేరు నా పెళ్ళాం పేరు పెట్టి చచ్చిపోతా. నేను అలిగాను. అలిగారా? అవును. చచ్చిపోతా నువ్వు ట్రై చేయకపోతే. చచ్చిపోతారా? అవును. ఆత్మహత్య చేసుకుంటా? అవును. నా పేరు పెడతారా? అవును. ఏంటి సార్ ఇది? ఆవిడకి నేను వీడు కొట్టడం ఏంటి సార్? మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. నువ్వు ట్రై చేస్తే కదా తెలుస్తుంది. ట్రై చేయి. ట్రై చేస్తావా? లవ్ చేస్తావా? ఐ లవ్ యూ అంటావా? ఐ కిస్ యూ సత్య అంటావా? ఆర్ యూ హ్యాపీ? రేపటి నుంచి లవ్ చేసుకోపో. ఆల్ ది బెస్ట్. నా వైఫ్ ట్రై చేయి, లవ్ చేయి. వెళ్ళు, వెళ్ళిపో, వెళ్ళంతే. ఏంటో నా భవిష్యత్తు ఏంటో నేనేంటో. నా వైఫ్ ని ట్రై చేయి అనగానే నీ బాడీలో చిన్న మెరుపు, చిన్న గ్లామరు, నీ ఫేస్ లో మంచి చార్మింగ్, నీ బాడీ లాంగ్వేజే మారిపోయింది. అవును, ఎందుకంటే పరాయవాడి పెళ్ళానికి లైనేసేటప్పుడు మగాడికి చిన్న ఫీలింగ్ వస్తలే. ఇష్టం కదా పక్కోడి పెళ్ళాన్ని ట్రై చేయటం. ఆ ఫీలింగ్ కనపడిందండి. తెగ ఫీలింగ్ వచ్చింది. నీ ఫేసు ఇంతలా రుబ్బింది. ఆనందంతో పొంగింది. పొంగిందా? ట్రై చేయమ్మా. ఏమైంది మేడం? భార్గవి, నీ మొగుడు నాకు ట్రై చేస్తున్నాడు, నన్ను లవ్ చేస్తున్నాడంట. నా ముందు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు, నాతో సభ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాడు. నీ మొగుడికి మద పిచ్చి పట్టినట్టుంది. ఇలాంటి వేషాలు నా ముందు వేసాడంటే షూట్ చేసి పారేస్తానని చెప్పు. నా సంగతి ఇంకా తెలియదు మీకు, అర్థమైందా? ఇద్దరిని కలిపి షూట్ చేస్తాను. కంట్రోల్ పెట్టుకో నీ మొగుడిని. బచ్చన్, నువ్వు మేడం ని ట్రై చేస్తున్నావా? లేకపోతే ఆవిడొచ్చి నీ మీద ఎందుకు కంప్లైంట్ చేస్తుంది? అదంతా నా కర్మే. నువ్వు నాకు ఇంత అన్యాయం చేస్తావా? నేనేం చేయలేదే. పెళ్లి చేసుకుంటే నన్ను ఇంత మోసం చేస్తావా? ఆ మెంటల్ గాడే ఇలా చేశాడే. ఎవడు వాడు? ఆ మెంటల్ కృష్ణ, సత్య మొగుడు. మన బాసా? అతను ఎందుకు చెప్తాడు? అసలు ప్రపంచంలో ఏ భర్త అయినా తన భార్యని ఇంకొకరికి ట్రై చేయమని చెప్తాడా? నువ్వు నన్ను ట్రై చేయమని ఎవరికైనా చెప్తావా? చెప్పనే కానీ వాడు నాకు చెప్పాడే. నేను నమ్మను. నా మాట నమ్మవే. బచ్చన్, నేను నమ్మిస్తా. దూరంగా ఉండండి. అమ్మా, నిజమే, బచ్చన్ చెప్పింది నిజం. నేనే నా వైఫ్ ని ట్రై చేయ బచ్చన్ అని స్వయంగా చెప్పానమ్మా. ఎందుకో తెలుసా? నాకు డౌట్ నా పెళ్ళాం మీద. తిరిగిపోతే డౌట్ నాకు.
ముద్దుకృష్ణ గారు నమస్కారం సార్. నేను ఎస్ఐ రాధాకృష్ణ మాట్లాడుతున్నాను. మీ వైఫ్ సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఎందుకమ్మా ఇంత పిచ్చి పని చేశావు? నువ్వు నీళ్ళల్లో దూకితే నేను మగాడిని అయిపోతానా, మామూలు మనిషిని అయిపోతానా? కష్టాలు మనిషి కాక మరి ఎవరికి వస్తాయమ్మా? ఎస్ఐ గారండి. సార్ ఎస్ఐ గారు చెప్పండి సార్. నా వైఫ్ని కాపాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కాపాడింది నేను కాదు సార్, సాయి అని ఎవరో పాలమ్ముకునే కుర్రాడు. ఇదే స్పాట్లో ఇదే నెలలో నువ్వు దూకి ఆత్మహత్య చేసుకోబోయావు. అయినా నువ్వు చావలా. ఇదే స్పాట్లో ఇదే నెలలో నేను దూకుతున్నాను, నిజంగానే చచ్చిపోతున్నాను. భలే ఉన్నావే, నువ్వే కదా నా పెళ్ళాం బాయ్ ఫ్రెండ్వి, కీపువి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మెంటలోడా? షేక్ హ్యాండ్ ఇవ్వండి గురుగారు. లే, ఏంటి సంగతి? మీరు నా పెళ్ళానికి బాయ్ ఫ్రెండ్ కదా? కమిషనర్ ఆఫ్ పోలీస్. పోలీస్ ఆఫీసరా? మరేం లేదు గురుగారు, నా పెళ్ళానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నా పెళ్ళాన్ని ఒకడు మెయింటైన్ చేస్తున్నాడు. వాడు పాలమ్ముతాడు నా కొడుకు. వాడే మీరు అనుకున్నా, కానీ మీ పర్సనాలిటీ పాలమ్ముకునే పర్సనాలిటీ కాదే. మిస్అండర్స్టాండింగ్. సారీ, మీరు పోలీస్ ఆఫీసరు. సూపర్. సత్య, నేను నీళ్ళలో దూకా. నన్నెందుకు పాలవాడు కాపాడలేదు? నిన్నెందుకు కాపాడాడు? నీకీ పనే? అంతేగా. ఫోన్ చేసావు, రమ్మన్నావు, వాటేసుకోమన్నావు కదా? ఓకే, అది వాడితోనే క్లారిఫై చేసుకుంటాను. వీడేవాడండి బాబు? మెంటల్ కేసులో ఉన్నాడు. నీ భవని మాత క్షమించు, అనవసరంగా బూతులు వస్తున్నాయి. రే సాయిగా, రేయ్, ఎందుకురా నా పెళ్ళ వెంట పడుతున్నావు? ఎందుకురా నా పెళ్ళాన్ని తగులుకున్నావు? భాస్కర్, నీ పెళ్ళాన్ని ఎవడన్నా ఉంచుకుంటే ఊరుకుంటావా భాస్కర్? పెద్దంటోళ్ళు ఏ సాక్ష్యంతో మాట్లాడతారు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి, అర్థమైందా? ప్రూఫ్ లేదనుకున్నావా? నా పెళ్ళాం ఆత్మహత్య చేసుకోబోయింది. ఇది నీళ్లలోకి దూకింది. అదే స్పాట్ కి మీ వాడు వచ్చాడు. మీ వాడు డైరెక్ట్ గా నా పెళ్ళాం మీద దూకాడు, వాటేసుకున్నాడు, పైకి తీసుకొచ్చాడు, నా పెళ్ళాన్ని టచ్ చేశాడు. ఎందుకు టచ్ చేశాడు నా పెళ్ళాన్ని? ఏం మాట్లాడుతున్నారండి మీరు? సాటి మనిషి చచ్చిపోతుంటే మానవత్వంతో కాపాడటం కూడా తప్పేనా? అదే స్పాట్ లో అదే నీళ్లలో నేను దూకా. నన్నెందుకు నీ మరిది మానవత్వంతో కాపాడలేదు? నా పెళ్ళాన్ని ఎందుకు కాపాడాడు మానవత్వంతో? ఒరేయ్, నీ తమ్ముడు ఓన్లీ వాడి గర్ల్ ఫ్రెండ్స్ ని కాపాడతాడా? ఓన్లీ లేడీస్ ని కాపాడతాడా మానవత్వంతో? మగాళ్ళని కాపాడ్డా? నా పెళ్ళాన్ని మాత్రమే కాపాడతాడా? వాడి కీపునే కాపాడతాడా? దొంగ నా కొడక. రేయ్ భాస్కర్, నా పెళ్ళాం నీ తమ్ముడికి ఇదిగో వీడికి ఫోన్ చేసింది, రమ్మని చెప్పింది. నెలల్లో నేను ఇలా దుక్కుతానని చెప్పింది. వచ్చి ఇలా పట్టుకోమని చెప్పింది. ఇలా వాటేసుకోమంది. ఇలా ముద్దు పెట్టేసుకొని అలా పైకి తీసుకొచ్చేమంది. అలా ముద్దులు పెడుతూ ఉండమని చెప్పింది. లేకపోతే హైదరాబాద్ లో ఎన్ని గొప్ప స్పాట్లు ఉన్నాయి. గోల్కొండ ఉంది, చార్మినార్ ఉంది, హుస్సేన్ సాగర్ ఉంది, గండిపేట ఉంది. ఇన్ని గొప్ప స్పాట్లుగా నా పెళ్ళాం వెళ్లకుండా ఇక్కడ దూకింది కదా. మరి వీడికి అది ఎలా తెలిసింది? ఆ చిన్న స్పాట్ ఎలా తెలిసింది? ఇది ఫోన్ చేయకపోతే ఎలా తెలిసింది? రేయ్, నా పెళ్ళానికి వీడికి కనెక్షన్ ఉంది. హైదరాబాద్ లో కరెంట్ ఎక్కువగా పోతుంది. కరెంటు ఉన్నప్పుడు ఇది నా ఇంట్లో ఉంటుంది, కరెంటు పోయినప్పుడు ఇది నీ ఇంట్లో ఉంటుంది. అది సంగతి.